మీకు ఎప్పుడైనా ఈ ఫెనోమినన్ మీరు అబ్జర్వ్ చేశారా, వేర్ ఐదర్ మీరు జీవితంలో మాట్లాడింది మీ సినిమాలో జరుగుతుంది, ఆర్ మీరు రాసుకుని తీసిందో ఏదో మీ లైఫ్లో తర్వాత రిపీట్ అవుతుంది? ఎప్పుడైనా జరిగింది అట్లాగా? మీరు అనుకుందో లేకపోతే మీరు బాగా మేనిఫెస్ట్ చేస్తుందో? ఇట్స్ ఎన్ థింగ్ అన్న టుడే మేనిఫెస్ట్ అనేది. నేనైతే చూసిన ఒకటే మేనిఫెస్ట్ జాన్వి. ఆ అమ్మాయి అనుకుంది చెయ్యాలని. ఆ అమ్మాయి ఎలా వచ్చిందో మాకు కూడా తెలియదు. అంటే మేము ఇంకా అప్పటికి రాస్తున్నాము, ఇంకా క్యారెక్టర్ రాస్తున్నాడు అయినా, ఇంకా ఎవరిని అనుకోవట్లేదు. ఆ అమ్మాయేమో నేను చెయ్యాలని చెప్పింది. అసలు వి వరంట్ ఈవెన్ ఇన్ అ స్పేస్ ఆఫ్ ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది. ఫైనల్గా డీ డే వచ్చి ఇప్పుడు సరే మనం ఇప్పుడు హీరోయిన్ ఫైనల్ చేయాలని, కానీ ఇద్దరు నోట్లకి వెళ్ళి జాన్వి తప్ప వేరే మాట రాలేదు. అంతలా మేనిఫెస్ట్ చేసింది ఆ అమ్మాయి. కానీ నువ్వు ఇందాక చెప్పింది నువ్వే నాకు అర్థం అవట్లేదు. చెప్పింది జరిగింది, జరగబోయేది తెలుస్తుంది. కాదు మనం జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా, ఏదైనా మనం కాన్వర్సేషన్ చేసినా, ఏదైనా అది అవుతుంది. అలాంటిది సినిమాలో జరగడం డేజావులాగా ఉంటుంది అది. అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు, బ్యాడ్ అయితే డేజాపు. అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది మనం ఆల్రెడీ షూట్ చేసేసి ఏదో తర్వాత ఏదో మన లైఫ్లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా. యాస్టీస్గా ఉండకపోవచ్చు, బట్ సిమిలర్గా ఏదైనా. ప్రస్తుతానికైతే అవ్వలేదు. దేవుడి దయ వల్ల. నీకైందా కృష్ణ టిల్లుడు గారు మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులు అన్నీ కదా. అదేలా నా పిలిచి మరీ ఇజ్జత్ తీయండి. నేనే మరి అన్నా నా విశ్వాసం. నేను ఎంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాను. వెళ్తే అలా బాడీ దొరకటాలు లేదు సార్, పాతి పెట్టడాలు లేదు సార్, లేదు. ముద్దు పెట్టడాల వరకు అయి ఉంటుంది.